హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పెసర పునుగులు మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంతకుముందు వీడియోలో మనం పెసర పునుగులు ఎలా తయారు చేయాలో చూసాం కదా. ఇది దానికి ఎక్స్టెన్షన్. ఒక దెబ్బకి రెండు పెట్టలు అంటారే, అది ఇదే. సో ఒకసారి పెసర పునుగులు చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ రెడీ అయినట్టే. సో ఒక చిన్న పునుగు తీసుకొని చూపిస్తాను చూడండి. దీని లోపలికి మసాలా ఎలా చొచ్చుకుపోయిందో చూడండి. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా మనం కొబ్బరి మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. దానికోసం 4 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు, ఇవి సుమారుగా ఒక చిప్పలో సగభాగం, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి మెత్తని పేస్ట్ చేయండి. ఎలా ఉండాలో తెలుసా? వెన్న ఉన్నట్టు ఉండాలా. చూసారా ఎలా ఉందో? ఇలాంటి పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 6 టీ స్పూన్ల నూనె వేడి చేయండి. ఇది సుమారుగా ఒక 30 ml ఉంటుంది. నేను ఎప్పుడు 4 టీ స్పూన్లు చెప్తాను, కానీ ఇది మసాలా కూర కదా, కొంచెం తినాలనిపించింది, అందువల్ల ఇంకో 2 స్పూన్లు ఆయిల్ ఎక్కువ వేసా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న పదార్థాలన్నీ ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, ఒక మీడియం సైజ్ టొమాటో తరుగు, 3 పచ్చిమిర్చి తరుగు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర తరుగు, కొబ్బరి పేస్ట్ ఇలా సిద్ధం చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నూనె వేడయ్యాక ఉల్లిపాయ వేసి మగ్గించండి. బాగా ఫ్రై చేయాలి. సుమారుగా ఒక 5 నిమిషాల సేపు పడుతుంది. ఆనియన్స్ మెత్తబడ్డాక ఆ పచ్చిమిర్చి తరుగుంది కదా, అదే చేసి దబా 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 వాట్ చేయండి. ఓ 2 నిమిషాల సేపు చాలు. తర్వాత టమోటా తరుగేసి ఇంకొక 3 నుంచి 4 నిమిషాల సేపు మగ్గించండి. సో మగ్గిపోయాక కొంచెం కరివేపాకు, ఇందాక చూపించాను కదా, ఆ కరివేపాకు వేసి 1 నిమిషం సేపు ఫ్రై చేయండి చాలు. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఈ 2 వేసి బాగా ఫ్రై చేయండి. సుమారుగా ఒక 4-5 నిమిషాల సేపు ఫ్రై చేస్తే చాలు. మసాలా పేస్ట్ ఒక ముద్దగా రెడీ అవుద్ది. సో ఇప్పుడు మనం సీజనింగ్ యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ఎర్ర కారం పొడి వేసి బాగా కలపండి. చూసారా, ఇక్కడ తేలేంత నూనె ఏమీ లేదు, అయినా కానీ రుచిగానే ఉంటుంది. ఇలాగే చేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసి బాగా కలపండి. మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో నిదానంగా చూసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ వేసి చూశాను, మరీ చిక్కగా అనిపించింది, మరో 1/2 గ్లాసు. సో అప్రాక్సిమేట్లీ 375 ml వాటర్ పోసి చెక్ చేశాను. చూస్తే ఓకే, సరిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత మసాలా మరగడం మొదలవుద్ది. చూడండి, ఆయిల్ కొంచెం అక్కడక్కడ తేలింది. అది మనం వేసింది మితంగా కాబట్టి. సో నేను ఇప్పుడే రుచి చూశాను, కొంచెం తక్కువ అనిపించింది, ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు మన మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ పెసర పునుగులు. ఒకదాని తర్వాత ఒకటి టపీ 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 అంటూ మసాలా కూరలో మునగనివ్వండి. గులాబ్ జామున్ ఎలా మునగుతుంది షుగర్ సిరప్లో, అలా మునగాలి. సుమారుగా లెక్కేసి చెప్పండి, ఎన్ని పునుగులు ఉన్నాయి దీంట్లో, సరదాగా చూద్దాం. నేను అక్కడ చెప్పేసా 25 ఉన్నాయి. సో ఫైనల్గా కొత్తిమీర జల్లి సుమారుగా 5 నిమిషాలు మరగబెట్టి స్టవ్ ఆపేసి మూత పెట్టి 1 గంట సేపు అలా వదిలేయండి. 1 గంట సేపు తర్వాత చూస్తే మన పెసర పునుగులు మసాలా కూర రెడీ అయిపోయింది. ఒక్కసారి ఆ టెక్స్చర్ చూడండి, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఈ రెసిపీ అన్నం, చపాతీ, దోశ, ఇడ్లీలోకి ఫాంటాస్టిక్ వెళ్ళిపోద్ది. ఈ రెసిపీని తయారు చేయడానికి నాకు సుమారుగా 1 గంట సమయం పట్టింది, మరియు ఇద్దరికి ఈజీగా సరిపోద్ది.
ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి ఆ రీజన్ ఏందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెక్టిఫై ఇట్. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.